అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి మనం ఈరోజు వర్క్ ఏం చేస్తున్నామంటే ఎక్సైట్ మోటార్కి ఈ పైపు అనేది ఎక్కిస్తున్నాం. ఈ పైపు ఎందుకు ఎక్కిస్తున్నామంటే సేఫ్టీ. ఎందుకంటే మనం డ్రోన్ అనేది దగ్గరికి అమర్చుతాం కదా, అమర్చినప్పుడు ఇక్కడ అనేది ఒక ఈ భాగం ఉందా, ఇది ఇంకా రబ్బర్ వేయలేదు, ఈ భాగం ఉంది కదా, ఈ భాగం వచ్చేసి కట్ కావడానికి రెడీ అవుతుంటాయి. సో ఇది వేయడం వల్ల కొత్త వ్యక్తి వచ్చినా కట్ కాకుండా మనము సేఫ్టీ కోసం కస్టమర్కి ఇస్తున్నాం. సో ఇతని పేరు సుధాకర్. ఇతను వచ్చేసి సమరసింహారెడ్డి అనే ఓనర్తో తను వర్క్ చేస్తుంది. ఇతను సీనియర్ వచ్చేసి ఒక 3 సంవత్సరాలు సీనియర్ వర్క్. సో ఈ రోజుకి సీనియర్ గుర్తుకొచ్చింది ఇతనికి. ఈరోజు చేసుకుంటున్నాడు. ఆ రోజే చేసుకొని ఎన్నిసార్లు చెప్పినా చేయలేదు. ఓకేనా. మీరైనా ఎక్సైట్ డ్రోన్ తీసుకున్నప్పుడు, ఏ డ్రోన్స్ అయినా తీసుకున్నప్పుడు ఇలా పత్తిది పైప్ వేసుకుంటే సక్సెస్ఫుల్గా అనేది నడుస్తుంది. పైప్ అంటే ఎట్లా పోయాలి అంటే, ఇది వచ్చేసి ఇది మోటార్ కదా, ఈ మోటార్కి ఈ కనెక్షన్కి మధ్యలో ఇట్లా వేసుకోవాలి. ఓకేనా. అదే కదా సైజు, ఇట్లా ఆ సైజు అంతా ఇక్కడ వరకు కట్ చేసుకొని దాన్ని మళ్ళీ మధ్యలో ఇట్లా చీల్చాను కదా, ఇది ఉంది కదా, ఇలా కోసి ఇది కూడా డ్రిప్ పైపు కూడా వేసుకోవచ్చు. కస్టమర్ పేరు సమరసింహారెడ్డి. అతను డ్రోన్ వచ్చేసి రిమోట్ స్టిక్స్ అనేది సరిగా వర్క్ చేయట్లేదు. అదేంటంటే ఒకసారి చూశాను, నాకేమనిపించిందంటే రైట్ అనేమన్నా చాలా ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇది స్టిక్ పోయిందని నేను కొత్త స్టిక్ అనేది రిప్లేస్మెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మోటార్లకు పైప్ వేసినాం, సాల్డరింగ్ కూడా చేసాం. సో దాని టెస్టింగ్ కోసం ఇంకొకటి ఏంటంటే రిమోట్ కూడా స్టిక్ మార్చాం. ఆ స్టిక్ ఎలా పనిచేస్తుందో కూడా చూడడానికి వెళ్ళాం. ఫస్ట్ ఏంటంటే మొత్తం క్యాప్స్ పెట్టుకున్నాం. చాలామంది ఏంటంటే క్యాప్లు పెట్టుకున్నానే అంటే 5 పెడతారు, ఒకటి మిస్టేక్ చేస్తారు. ఏంటంటే పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ప్రొపరల్స్ అంత టైట్ ఉండకూడదు, అంత లూజ్ ఉండకూడదు. సో వీళ్ళు వచ్చేసి వై నాజిల్స్ వాడుతున్నారు. సో ఇంకొకటి ఏంటంటే ప్రొపరల్స్ అన్నీ చూసుకోవాలి, ఎలా ఫ్రీగా తిరుగుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. అంతకుముందు ఫస్ట్ మనం రిమోట్ ఆన్ చేసుకోవాలి. రిమోట్ ఆన్ చేసుకున్నాక బ్యాటరీ కనెక్షన్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏంటంటే బ్యాటరీ కనెక్షన్ ఇచ్చినాక రిమోట్ కనెక్షన్ ఇస్తారు. వీళ్ళు వచ్చేసి వై నాజిల్స్ వాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ కొంచెం ల్యాండింగ్ మంచిగా ఉండాలి. ఓకేనా. ఏదైనా అనిపిస్తే చూసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ వచ్చి రిమోట్ బ్యాగ్ ఓపెన్ చేసి రిమోట్ ఆల్రెడీ ఆన్ చేసుకోవాలి. తర్వాత బ్యాటరీ కనెక్షన్ ఇచ్చుకోవాలి. కనెక్షన్ ఇచ్చుకున్నాక ప్రతి లైట్ వెలిగిందా లేదా చూసుకోవాలి. తర్వాత కంపాస్ కాలిబ్రేషన్ చూసుకోవాలి. కంపాస్ కాలిబ్రేషన్ ఏంటంటే ఫస్ట్ రైట్ నుంచి తిరగాలి. రైట్ 2 టైమ్స్ అనేది కాదు, కానీ ఇక్కడ కంపాస్ కాలిబ్రేషన్ అనేది అది సపరేట్ ఒక క్లాసు. అది తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఫస్ట్ టైం చేసినప్పుడు ఏంటంటే ఒకసారి రైట్ లెఫ్ట్, ఒకసారి ఫ్రంట్ బ్యాక్ ఒకసారి చూసుకొని డ్రోన్ కంఫర్ట్ ఉందంటే అప్పుడే డ్రోన్ రెడీ. అని డ్రోన్కి మందు పోసుకొని మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే డైరెక్ట్ స్ప్రేయింగ్కి వెళ్ళిపోయినామని వాటర్ పోసి కొడుతారు. దానివల్ల ఏంటంటే నష్టాలు ఉండొచ్చు, లాభాలు ఉండొచ్చు. ఇంకొకటి మళ్ళీ ఒకసారి తన ట్రయల్స్ చేస్తా అంటే ఇంకొకరికి ఇచ్చాను. ఒకసారి చూస్తున్నాం ఇతను ఎలా ట్రయల్ చేస్తాను. ఓకే, ఇతనే డ్రైవర్ కాబట్టి ఇతనికే ఇచ్చాను. ఇతను ఏంటంటే బాగానే ఉందన్న, మంచి వర్క్ చేస్తుంది. అప్పుడైతే స్టిక్ బాగా గట్టిగా ఒత్తాల్సి వస్తుండే, చాలా ప్రెస్ చేయాల్సి వస్తుండే అని అన్నాడు. సో మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయకండి. ఏంటంటే వాళ్ళు సీనియర్స్ కాబట్టి చేశాను. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వద్దు అంటూ కూడా వినలేదు అని ఒకసారి చేస్తాను. ఓకేనా. ఇది వచ్చేసి ఎక్సైట్ డ్రోన్ ఫ్లయింగ్ అనేది బాగా అయిపోయింది, అన్ని సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంకా తిరిగి మళ్ళీ నేను షాప్కి వచ్చేసాం, సక్సెస్ఫుల్గా అయిందని. ఇతని అన్ని రిపేరు, సర్వీసింగ్ ఛార్జు, స్టిక్ ఛార్జ్ తీసుకొని అలా ముందుకు వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ. అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.